హైదరాబాద్లో ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై కేటీఆర్ చేస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మరని అన్నారు. హెచ్సియు భూములు, మూసి అభివృద్ధి అంశాలపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి చేపడుతున్న కార్యక్రమాలు ప్రజలకు తెలుసని, వాటిని దెబ్బతీయాలనే ఉద్దేశంతో ప్రతిపక్షం వ్యవహరిస్తోందని విమర్శించారు. రాజకీయ, మానవ విలువలను పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కేటీఆర్కు సూచించారు. దోచుకొని దాచుకున్న దొంగ డబ్బుతో రోజుకో మీటింగ్ పెట్టి రోజుకో అబద్ధాన్ని, కొత్త అబద్ధాన్ని ఒక డ్రామాలాగా చేస్తున్న ఈ కేటీఆర్ ఈ మాటలను కానీ ఆ ప్రచారాన్ని కానీ తెలంగాణ ప్రజలు నమ్మకండి. ఎందుకంటే అధికారం పోయిన మిషలో నాకు తెలిసి పిచ్చుకుక్క గరిచిందో నాకు అర్థం కావట్లేదు. మాట్లాడే మాటల తీరులో కానీ, చేసే అబద్ధాల్లో కానీ, చేస్తున్న ఈ కార్యాల్లో కానీ. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టూన్న దళితుల భూములు, మీన్స్ అసైన్ ల్యాండ్స్, లేదంటే కోర్ట్ ఆఫ్ వార్డ్స్ ల్యాండ్స్, లేదు భూదాన్ ల్యాండ్స్, ఇంకా చెప్పాలంటే ప్రభుత్వ భూములు, ఇట్లా 5-6 రకాల భూములు ఆ 2 టెన్యూర్లలో కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం దోచుకున్న దోపిడీ దోచుకొని దాచుకున్న దొంగ డబ్బుతో రోజుకో మీటింగ్ పెట్టి రోజుకో అబద్ధాన్ని, కొత్త అబద్ధాన్ని ఒక డ్రామాలాగా చేస్తున్న ఈ కేటీఆర్ ఈ మాటలను కానీ ఆ ప్రచారాన్ని కానీ తెలంగాణ ప్రజలు నమ్మకండి. ఎందుకంటే అధికారం పోయిన మిషలో నాకు తెలిసి పిచ్చుకుక్క గరిచిందో నాకు అర్థం కావట్లేదు. మాట్లాడే మాటల తీరులో కానీ, చేసే అబద్ధాల్లో కానీ, చేస్తున్న ఈ కార్యాల్లో కానీ. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టూన్న దళితుల భూములు, మీన్స్ అసైన్ ల్యాండ్స్, లేదంటే కోర్ట్ ఆఫ్ వార్డ్స్ ల్యాండ్స్, లేదు భూదాన్ ల్యాండ్స్, ఇంకా చెప్పాలంటే ప్రభుత్వ భూములు, ఇట్లా 5-6 రకాల భూములు ఆ 2 టెన్యూర్లలో కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం దోచుకున్న దోపిడీ